అయోధ్యలో మహా సంరంభానికి వేళయింది. వచ్చే నెల 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన. భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది. అన్ని మంచి శకునాలే. శతాబ్దాల స్వప్నం 84 సెకండ్లలో సాకారం కాబోతోంది. అది ఎలాగో చూద్దాం. అలాగే అయోధ్యలో హోటల్ దందా, గదికి 1,00,000 రెంట. ఈ పాయింట్ పై కూడా అప్డేట్స్ కూడా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాలక్రమంలో ఎన్ని పరిణామక్రమాలు జరిగినా ఎప్పటికైనా ధర్మానిదే విజయం. ఇప్పుడు అదే జరుగుతోంది. రామరాజ్యం గురించి విన్నాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. అదిగో అయోధ్య, సనాతన ధర్మ విజయ పతాక. అణువణువు రామమయం, ఎటు చూడు ఆధ్యాత్మిక సౌరభం. శ్రీ మహావిష్ణువుకు సాదృశ్యమైన అష్టభుజి ఆకృతిలో అయోధ్య శిఖరం. రారండోయి వేడుక చేద్దాం అని సకల జగత్తుని ఆహ్వానిస్తున్నట్టుగా శ్రీరామ కీర్తి పతాక రెపరెపలు. ఒకటా రెండా, ఇలా మిరుమిట్లు గొలిపే ఎన్నెన్నో విశేషాలు. మహా సంరంభానికి వేళయింది. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. సుముహూర్తం మధ్యాహ్నం 12:30కు. సరిగ్గా 12:29:08 నుంచి 12:30:32 వరకు ప్రతిష్టాపన. అంటే శతాబ్దాల కళ 84 సెకండ్లలో సాకారం కాబోతోంది, పరిపూర్ణమవుతోంది. ముహూర్త పరంగా ఇది అద్భుతమైనటువంటి ముహూర్తం. ఇలాంటి ముహూర్తంలో ప్రతిష్ఠ చేయడం, ఆ ప్రతిష్టను చూసినటువంటి వారికి, రామచంద్రమూర్తి యొక్క ఆలయ ప్రారంభాన్ని విశేషించి ఆ విగ్రహ ప్రతిష్టను చూసినటువంటి వారికి రాములు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క అయోధ్య మందిరం దిగ్విజయంగా కొనసాగి చాలా కొన్ని తరాలు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఉంటుందని, చాలా బలమైన ముహూర్తం అని, అందులో ఉత్తరాయణంలో జరిగేటువంటి కార్యక్రమం మృగశిర నక్షత్రంలో ఉండేటువంటిది కాబట్టి ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల రాజయోగం కలుగుతుంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహూర్తంగా పరిగణిస్తారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం. ఇలా అన్ని మంచి శకునాలే. 22వ తారీఖు మధ్యాహ్నము 12:15 నుండి 12:45 వరకు కూడా స్వామివారికి మధ్యాహ్నము మేషలగ్నములో అభిజిత్ ముహూర్తంన స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగబరును. ఈ అభిజిత్ ముహూర్తంలో ఇంత రంగరంగ వైభవంగా చేయటం చాలా అద్భుతంగా ఉంది. గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉండడం వల్లనే స్వామివారికి ప్రతిష్ఠ కార్యక్రమం జరగబడుతుంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు పూణేకు చెందిన కేశవ్ శంఖనాథ బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్ మహాజన్కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వాన పత్రిక వెళ్ళింది. ఆ బృందంలోని 111 మంది అయోధ్యకు వెళ్లి శంఖనాదం చేస్తారు. ఆలయం సహా అయోధ్య నగరి మహావేడుకకు సకల హంగులతో ముస్తాబయ్యింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ రెడీ. రద్దీ దృష్ట్యా భారత రైల్వే 1000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇదంతా ఒకవైపు. రెండో వైపు చూస్తే అయోధ్యలో రియల్ బూమ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక టూరిజం, హోటల్ సెక్టార్ల జోరు ఇప్పటికే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు వెల్లువెత్తాయి. డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయోధ్యలో కొన్ని హోటల్స్ గది రేటును లక్షల్లో ఫిక్స్ చేశారట. ఇదంతా ప్రచారం. పోలీసులు, అధికారులు అలాంటి వ్యవహారాలపై నిఘా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా రేట్లు ఫిక్స్ చేసినా, ఎక్కువ వసూళ్లు చేసినా ఇక కఠిన చర్యలుంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లను రద్దు చేస్తూ యాక్షన్ చేపట్టారు అధికారులు. రేటు మాట ఎలా ఉన్నా భద్రత విషయం మాత్రం బందోబస్తుగా ఉంది. సో రూమ్ రెంట్ 1,00,000 రామా కనవేమిరా అని ఆవేదన చెందాల్సిన పని లేదు. ధర్మం నిలుస్తుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఇది రామబాణం లాంటి సత్యం. అందుకు నిదర్శనమే అదిగో మన అయోధ్య. జై శ్రీరామ్, జై సనాతన భారత్.